హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునేది ఆల్మోస్ట్ ఐపీఎల్ 50% ఎండింగ్కి వచ్చేసింది. సో మే 22 హైదరాబాద్లో జరగబోయేది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. అదే ఫైనల్ మ్యాచ్. ఆ తర్వాత క్వాలిఫైయర్స్ ఎవరు, ప్లే ఆఫ్స్కి ఎవరు వెళ్తారు అన్నీ తెలిసిపోతాయి. సో 50% ఆఫ్ మ్యాచ్లో ఆల్మోస్ట్ మనకు క్లియర్ పిక్చర్ వచ్చేసింది. సో ఎవరెవరు మ్యాక్సిమం ప్లే ఆఫ్స్కి వెళ్తారు, ఎవరు క్విట్ అయిపోతారు అనేది మనకు మ్యాక్సిమం పిక్చర్ వచ్చేసింది. ఆ పిక్చర్ కోసమే మేము ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. సో ప్లే ఆఫ్స్కి మ్యాక్సిమం టాప్ 2, బాటమ్ 2 అనేది కన్ఫర్మ్ అయిపోయారు. సో టాప్ 2 అనేది మనం చెప్పొచ్చు. అన్బీటెన్ సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ సురేష్ అయ్యర్ ఏదైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళు టాప్ బాటమ్ అని చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ దే ఆర్ ఇన్ టు ప్లే ఆఫ్స్. సో వాళ్ళు ఒక మ్యాచ్ నెక్కితే చాలు ప్లే ఆఫ్స్కి అనేది ఈజీగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవ్వరు ఇప్పుడు వచ్చి పంజాబ్ కింగ్స్ని ఎవరో ఓడించలేకపోయినారు కాబట్టి సో పంజాబ్ కింగ్స్ ఆ రకంగా వెళ్ళిపోతుంది. ఈ వీడియో చేసే టైంకి ఆర్సీబీ కూడా డెక్కన్ ఢిల్లీ క్యాపిటల్స్ది కూడా చిత్తుగా 75 రన్స్తో అవుట్ చేశారు. సో వాళ్ళు కూడా రన్ రేట్ బీభత్సంగా ఉంటుంది కాబట్టి ఆర్సీబీ కూడా టాప్ నాచ్లోకి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ పంజాబ్, తర్వాత ఆర్సీబీ. సో ఈ 2 అనేది ప్లే ఆఫ్స్కి గ్యారంటీగా వెళ్ళిపోతాయి. సో ఎలిమినేట్ అయ్యే గ్యారంటీది కూడా చెప్తున్నా. కేకేఆర్ ఎలిమినేట్ అయిపోతుంది. ఏ మిరాకిల్ జరిగినా జరగకపోయినా కేకేఆర్ ఎలిమినేట్ అవ్వడం పక్కా. నిన్న మ్యాచ్ సూపర్ ఓవర్లో నగ్గిన ప్లే ఆఫ్స్లో ఖచ్చితంగా ఛాన్స్ కేకేఆర్కి ఉండదు. అది మీరు రాసి పెట్టుకోండి. ఎంత మిరాకిల్ జరిగినా జరగకపోయినా. తర్వాత లక్నో సూపర్ జైంట్స్, వీళ్ళకి కూడా ఛాన్సెస్ అనేది తక్కువ. సో మిడిల్గా ఎవరైతే ఛాన్సెస్ లేవో వాళ్ళు కూడా డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే 5 కప్స్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఎవరైతే 5 కప్స్తో షేర్ చేసుకున్నారో వాళ్ళకి కూడా చాలా కష్టం. ఒకవేళ వాళ్ళు నిజంగా వెళ్ళాలనుకుంటే, ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే వాళ్ళకి 6 విన్స్ కావాలి, 5 విన్స్ కావాలి కంపల్సరీగా 5 విన్స్ వస్తేనే అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చేసరికి 4 విన్స్ కావాలి. సో 4 విన్స్ అనేది చాలా కష్టం. సో 5 విన్స్ కావాలి. సో అది కూడా కష్టం. సో 30% వరకు కూడా ఛాన్సెస్ లేవు చెన్నై సూపర్ కింగ్స్కి, ముంబై ఇండియన్స్కి. కానీ 3rd, 4th ఎవరి మధ్య ఉండొచ్చు అనుకుంటే నాకు కూడా చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్, జీటీ వీళ్ళు ముగ్గురు మధ్య ఛాన్సెస్ ఉన్నాయి. 3rd, 4th పొజిషన్స్కి వేరే ఎవరికి ఛాన్సెస్ లేవు. ఎస్ఆర్హెచ్కి, జీటీకి, రాజస్థాన్ రాయల్స్కి. సో నాకున్న ప్రెడిక్షన్స్ ప్రకారం ఎస్ఆర్హెచ్, జీటీ 3rd, 4th పొజిషన్స్లో కన్ఫర్మ్ అయిపోతారు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. సో వాళ్ళకి అంత ఎవరైతే ఓన్లీ వైభవ్ సూర్యవంశీ బాగా ఆడుతున్నాడు, జైస్వాల్ వాళ్ళే బాగా ఆడుతున్నారు. తర్వాత బౌలింగ్ కూడా బాగున్నా. సో ఆ ముగ్గురు మధ్య ఉన్న సో మ్యాక్సిమం ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎస్ఆర్హెచ్కి, జెట్కి అవకాశం ఉంది. అదే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మనకి సో 90% పంజాబ్ కింగ్స్ చెప్పేసాను కదా, 80% ఇది, 65% ఎస్ఆర్హెచ్. సో రాజస్థాన్ రాయల్స్ నేను ఓడిపోయారు కాబట్టి జీటీ కూడా నేను చెన్నై సూపర్ కింగ్స్తో బిగ్ వేరియన్స్తో నెగ్గింది కాబట్టి జీటీ. సో 4 పొజిషన్స్ అనే ప్లే ఆఫ్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోయినాయి. మీరు మళ్ళీ వీడియో ఎప్పుడైనా చూడొచ్చు. సో ప్లే ఆఫ్స్ అనేది నేను చెప్పిన సీక్వెన్స్లోనే ఉంటుంది, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కేకేఆర్, లక్నో సూపర్ జైంట్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఈ 6 ఫసక్. అర్థమైందా? ఎవరైతే కప్స్ సంపాదించారో వాళ్ళందరూ అవుట్. సురేష్ అయ్యర్ చేతిలో టాప్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ అన్ని మ్యాచెస్ కూడా నగ్గేసింది అనుకుంటే మనం కప్పు కొట్టినా సరిపోకలేదు. లేదా ఉమెన్స్ వరల్డ్ కప్ ఏదో ఉమెన్స్ ఐపీఎల్ జరిగిందో అలా బ్యాక్ టు బ్యాక్ ఆర్సీబీ నగ్గిందో అలా నగ్గినా కోహ్లీని పట్టుకోలేము. సో మ్యాక్సిమం చెప్పినా కదా 4 ప్లేసెస్ మీకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఆర్సీబీ, పంజాబ్, ఎస్ఆర్హెచ్, జీటీ వెళ్ళే 4 ప్లే ఆఫ్స్కి వెళ్ళేది. ఇప్పటివరకు నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి,
షేర్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్.